వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. దయచేసి ఈ యొక్క వీడియోని చూసేటటువంటి మిత్రులు ఎక్కడ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మీరే నష్టపోతారు కాబట్టి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఈసారి మహిళా అభ్యర్థులకైతే గొప్ప సువర్ణ అవకాశం. ఒక్క మెయిన్స్ రాత పరీక్షలో మీరు కనుక విజయం సాధిస్తే సివిల్ పోస్టు పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ సివిల్ పోస్టు సాధించాలంటే మరి మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోవాలి, ఎలా సిలబస్ను కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మీకు ఈ యొక్క వీడియోలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొద్ది రోజులుగా మహిళా అభ్యర్థులకు ఈవెంట్ స్టార్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో నా యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది మహిళా అభ్యర్థులు ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియలో పాల్గొని మీలాగే విజయం సాధించడం అనేది జరిగింది. అలాగే చాలామంది నాకు కాల్ చేసి మరి ఈవెంట్స్ సంబంధించి చాలామంది సలహాలు తీసుకుని మరి ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కనుక ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తుంటే దయచేసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేసినటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయి ఉండి కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటారో వారు మీకు కుదిరితే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ కోచింగ్ సెంటర్లో వెళ్ళి జాయిన్ కండి. కోచింగ్కు వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేటటువంటి వారు లేదంటే హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, మీరు మీ యొక్క ప్రిపరేషన్ను మరింత హార్డ్ చేసుకోండి. చాలామంది మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు అయి ఉండొచ్చు, లేదంటే కానిస్టేబుల్ అభ్యర్థులు అయి ఉండొచ్చు. ఎక్కువ మంది చేసేటటువంటి తప్పు ఏదైనా ఉందంటే యూట్యూబ్లో కట్ ఆఫ్ వీడియోల మీద ఎక్కువ విపరీతంగా సెర్చ్ చేస్తూ ఉంటారు. కామెంట్స్లో కూడా అదే అడుగుతుంటారు, మా జిల్లాకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, మా కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి. గతంలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ఈసారి కూడా ఉంటుందని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా అనుకోకండి. కట్ ఆఫ్ అనేది ఎప్పుడూ కూడా ఆ పేపర్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో హార్డ్నెస్ అండ్ ఆ ఎగ్జామ్కు అటెండ్ అయినటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య, ఈ రెండు దానిల మీద బేస్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా కట్ ఆఫ్ అనేది. ఈసారి పోస్టులు దాదాపుగా ఒక 450 పోస్టులు దగ్గర మన హోమ్ గార్డ్స్కి అయితే కేటాయించడం అనేది జరిగింది, మీకు తెలిసినటువంటి విషయమే. ఈ మార్క్స్ యాడింగ్ కేసు కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది కాబట్టి ఒకవేళ మార్క్స్ యాడ్ అయితే ఇంకా అభ్యర్థుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి కట్ ఆఫ్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఆ కట్ ఆఫ్లో సంబంధించి విషయాలు కాకుండా మీకు ఉపయోగపడేటువంటి విషయాల మీద ఫోకస్ చేయండి సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు. ముందుగా మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశము మీ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి సిలబస్ ఏమి, అసలు సిలబస్ ఏమిటి, ఆ సిలబస్లో నేను స్ట్రాంగ్ ఎక్కడ, వీక్ ఎక్కడ, నాకు వచ్చినటువంటి అంటే నాకు ఇష్టమైనటువంటి నేను చదవగలిగినటువంటి ఈజీగా నేను నేర్చుకునేటువంటి సబ్జెక్ట్స్ ఏమి, లేదంటే నాకు కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఏమి అనేటువంటి ఒక ప్రాథమిక అవగాహనకు రండి. బుక్స్ తెచ్చుకోండి. మెయిన్గా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మంచి స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకోండి. ఒక ప్రీ ప్లాన్డ్ మేనర్లో వెళ్ళండి. ముందుగా సిలబస్ ఏంటి, ఆ తర్వాత బుక్స్ ఏంటి, నేను స్ట్రాంగ్ ఉన్న పాయింట్స్ ఏమి, వీక్ ఉన్న పాయింట్స్ ఏమి, వీటి మీద ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినాక ఒక మంచి షెడ్యూల్డ్, గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్డ్ టైం టేబుల్ వేసుకోండి. అంటే నేను ఇన్ని రోజుల లోపల నా సిలబస్ను కంప్లీట్ చేసుకోవాలి, ఇన్ని రోజులలో నేను ఈ సబ్జెక్ట్ను కంప్లీట్ చేయాలి, ఇన్ని రోజులలో నా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఇన్ని రోజులలో నేను చదివినటువంటి సిలబస్ను రిపీట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకుని చదువుకోవాలి అనేటువంటి షెడ్యూల్డ్ టైం టేబుల్ వేసుకోండి. ఓకేనా? షెడ్యూల్డ్ టైం టేబుల్ వేసుకొని కనీసము మీరు 8 to 10 అవర్స్ కనుక చదవగలిగినారంటే, ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చదవగలిగినారంటే మీకు 100% జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి వారు ఉన్నారో వారికి గైడెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవంతా కూడా క్లమ్జీగా అయిపోతుంది. వాళ్ళకి గైడెన్స్ ఉండదు, ఎలా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలో తెలియదు, బుక్ లిస్ట్ తెలిసిండదు, లేదంటే ఏ రోజు ఎంత చదవాలనేటువంటి విషయం తెలిసిండదు. అలాంటి వాళ్ళ కోసమే మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది కేవలం తెలుగు మీడియం అభ్యర్థులకు మాత్రమే. దాదాపుగా ఇప్పటికీ ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో 140 మందికి పైగానే అభ్యర్థులు అయితే జాయిన్ కావడం అనేది జరిగింది. దాదాపుగా ఇందులో 63 మందికి పైగానే ఆడపిల్లలు ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. దాదాపుగా నా దగ్గర ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా అభ్యర్థులు చాలామంది ఈవెంట్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసి క్వాలిఫై కావడం అనేది జరిగింది. ఈ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ప్రతిరోజు కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి షెడ్యూల్డ్ టైం టేబుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 8 to 10 అవర్స్ ఉండేటువంటి ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్ టైం టేబుల్ ఉంటే 2 అవర్స్ ఒక సబ్జెక్ట్ని చెప్పి అందులో ఏ టాపిక్ని చదవాలనేటువంటి విషయం కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు చదివినటువంటి సిలబస్ మీద, మీరు చదివినటువంటి టాపిక్స్ మీద నెక్స్ట్ డేనే
ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క లక్ష్యం అటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో షెడ్యూల్డ్ టైం టేబుల్ ఉంటుంది. అంటే ఇన్ని రోజుల్లో మీతో సిలబస్ కంప్లీట్ చేయించి, ఇన్ని రోజుల్లో మీతో సిలబస్ను రివిజన్ చేయించి, మీరు చదివినటువంటి ప్రతి టాపిక్ మీద ప్రతిరోజు కూడా ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్, ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్, అలాగే మీకు సంబంధించి దగ్గర ఒక 40 ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చేటువంటి ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఫాలో అవుతూ, నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నటువంటి ఇంత తక్కువ టైంలోనే సిలబస్ను కంప్లీట్ చేసుకొని కనీసం 2 నుంచి 3 సార్లు రివిజన్ చేసుకుని ప్రతిరోజు టెస్టులు రాసి మోడల్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేసి పూర్తి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ను ఫాలో అయ్యి మీరు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో విజయం సాధించాలన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ నాకు అదే నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపడం అనేది జరుగుతుంది. జాయిన్ కండి. ఒక ప్రీ ప్లాన్డ్ మేనర్లో షెడ్యూల్డ్ టైం టేబుల్స్ అనేటివి ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా మీకున్నటువంటి టైం టేబుల్ను ప్రిపేర్ కండి. అందులో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, అందులో ఏ టాపిక్ చదవాలనేటువంటి పూర్తి వివరాలు అనేటివి ఉంటాయి. ఆ యొక్క టైం టేబుల్ను ఫాలో కండి. నెక్స్ట్ డేనే దానికి సంబంధించినటువంటి టెస్ట్ను రాయండి. ఇలా ఒక ప్రీ ప్లాన్డ్ మేనర్లో మీరు ప్రిపేర్ కాగలిగినారంటే 100% మీరు అనుకున్నటువంటి పోస్ట్ను, సివిల్ పోస్ట్ను కొట్టేటటువంటి అవకాశం ఉంది. మనకున్నది చాలా తక్కువ టైం ఉంది. నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు అయితే 100% మనకి మార్చి 1st వీక్ ఆర్ 2nd వీక్లో మనకి మ్యాక్సిమం కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెయిన్స్ రాత పరీక్ష ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకున్నది కేవలం 2 నెలలే. కాబట్టి ఇంకా నేను ఈవెంట్స్ క్వాలిఫై అయినాక చూద్దాంలే, లేదంటే ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి ఆ అపోహలు మాత్రం మీరు ఉండొద్దు. దయచేసి ఉన్నటువంటి ఈ తక్కువ టైమును ఎంత శ్రద్ధగా వీలైతే అంత శ్రద్ధగా మంచి డిసిప్లిన్డ్ మేనర్లో మీరు ఉపయోగించగలిగినారంటే 100% రాక వచ్చినటువంటి ఈ ఒక్క అవకాశంలోనే మీరు 100% జాబ్ హోల్డర్ అవుతారు. ఓకేనా? సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఎవరికైనా దీని గురించి ఇంకా పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే స్క్రీన్లో ఆల్రెడీ నా నెంబర్ కనిపిస్తోంది, కాల్ చేయండి. ఒకవేళ కామెంట్ చేసినా కానీ నేను మీకు డౌట్స్ క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి అభ్యర్థులు ఉన్నారో దయచేసి జాయిన్ కండి. జాయిన్ అయినారంటే మాత్రం డెఫినెట్గా మీతో జాబ్ కొట్టించేటువంటి పూచి నాది.